హలో ఫ్రెండ్స్, ఈరోజు ఉగాది పండుగ. నేను ఈరోజు మీకు ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. చూడండి ఎలా ఉందో పచ్చడి. దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి ఒకసారి చూపిస్తాను. తర్వాత మీకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి ఉగాది పచ్చడి చేసుకోవాలంటే ముందుగా మామిడికాయ అండ్ కొత్త చింతపండు, కొత్త బెల్లము, పచ్చిమిరపకాయలు, లేత వేప చిగురు కావాలి అండ్ మరియు ఉప్పు. ఈ 6 రకాలను కలిపి షడ్రుచులు అంటారు. ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు పచ్చడి తయారు చేసుకున్నాం. నేను ఇప్పుడు మామిడికాయని ముక్కలుగా తరిగి చూపిస్తాను. చూడండి, ఇక్కడ మామిడికాయని ఇలా ముక్కలుగా తరుక్కున్నాను. చిన్న చిన్న ముక్కలు అయితే చాలా బాగుంటుంది. అండ్ మరియు ఇవి చింతపండు బెల్లం కలిపిన నీళ్ళు ఇలా కలిపి పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలా. అండ్ మరియు ఇలా వేపపూతని చిన్న చిన్న పీసులుగా మరియు ఉప్పు తీసుకోవాలా. వేపపూతని ఇలా చిన్న చిన్న పీసులు, ఈ కొమ్మలు వేయకూడదు నాన్న, ఓన్లీ పూత మాత్రమే వేసుకోవాలి. ఇవన్నీ వేసి మనం ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేసి 6 రకాల రుచులు కలిపినటువంటి ఈ పచ్చడి చూడండి ఎలా ఉంటుందో. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఈ 6 రకాలు కలిపిన రుచుల వల్ల దీంట్లో ఉండేటువంటి రుచులు ఏమేంటినా ఉప్పు, కారము, పులుపు, తీపి, వగరు, ఇలా 6 రకాలు వేసుకున్నాము. అంటే ఇలా మన కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ సంవత్సరం నుండి మన జీవితము సుఖాలు, సంతోషాలు, ఆనందాలు, కష్టాలతో అన్నీ కలగలుపుకొని ఉండాలని ఇలా ఉగాది పచ్చడిని చేసుకుంటారు. థ్యాంక్ యూ.